Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is prayer is not a test, it is an act of worship. Prayer is not a test, but it is an act of worship. ప్రార్థన అనేది ఒక పరీక్ష కాదు, కానీ అది ఆరాధన అనే దానికి ఒక సూచన. It is an act of worship. Text is from Psalms 145 verse 18. కీర్తనలు, దావీదు కీర్తన 145 18వ వచనం, 18th verse. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. Pray to get know God, not just to get things from God. ప్రార్థన అంటే గమనించేటప్పుడు ప్రభు నుంచి ఏదో పొందుకోవాలని కాదు, కానీ టు గెట్ నో గాడ్ పర్సనలీ. దట్ షుడ్ బి ది యాటిట్యూడ్ ఆఫ్ అవర్ ప్రేయర్. ప్రభువును తెలుసుకోవాలి అన్న ఆశ కలిగి ప్రార్థించడం, నాట్ జస్ట్ గెట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. మన ప్రార్థన అంతా కూడా స్వార్థంతో కూడుకున్న ప్రార్థనలే. టు గెట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, దేవుని ఏదో పొందుకోవాలి అన్న తపన, జిజ్ఞాస మనలో ఉంటుంది, తాపత్రయం మనలో ఉంటుంది. కానీ ప్రభువును తెలుసుకుందాం ప్రార్థన ద్వారా అనేది ఈనాడు మన ప్రార్థనలో లోపించి ఉన్నది. ద లార్డ్ ఇస్ నియర్ టు ఆల్ హూ కాల్ అపాన్ హిమ్. తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపం ఉన్నాడు. ప్రేయర్ ఈజ్ నాట్ ఎ ట్రయల్ బెలూన్ who stand up to see if God is there. ప్రేయర్ ఈజ్ నాట్ ట్రయల్ బెలూన్. ప్రభు ఉన్నాడో తెలుసుకోవడానికి ఇదొక ప్రార్థన పరీక్ష కాదు. It is an opportunity He has given us to communicate with Him. ఆయనతో మనం సంభాషించడానికి దేవుడు మనకిచ్చే అవకాశం. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ అండ్ హీ హాస్ గివెన్ us to communicate with Him. ఆయనతో కమ్యూనికేట్ చేసుకోవడానికి ప్రార్థన ఒక సాధనముగా ఉన్నది. టు యూజ్ ఇట్ as a test for God's existence is an insult to the one who created us. మనం సృష్టించిన వారిని పరీక్ష చేయాలనుకుని ఉన్నాడో లేదో తెలుసుకోవడం అనేది అది నిజంగా దేవునికి అవమానకరించే ప్రక్రియ. గాడ్ ఈజ్ నాట్ దేర్ అని మనం పరీక్షించడం కాదు. దిస్ passage also points out that God is expecting something from us. ప్రభు మన నుంచి కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు? when we pray, He expects us to call upon Him in truth. 18th verse. తనకు నిజముగా మొరపెట్టు వారు call upon Him in truth. సత్యముతో ఆరాధించిన ఆత్మతో పాటు సత్యముతో ప్రభుని ఆరాధించాలి. ఇక్కడ ప్రభు అంతరంగంలో సత్యం కోరుతున్న దేవుడే ఉన్నాడు. కాబట్టి సత్యముతో ప్రార్థన చేయాలి. 19th verse, the second one is తన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చును. and to fear Him, to call upon His name in truth, to fear Him, have godly reverence for God. ప్రభు అంటే మనము ఏదో అని చేస్తానని భయం కాదు, కానీ గౌరవము, ఆయనకిచ్చే మర్యాద. కాబట్టి మనం వినయ భయభక్తులతో ప్రభుని ప్రార్థించాలి. షోయింగ్ దట్ వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. ఆయన మీద నమ్మకం ఉన్న అన్న విషయాన్ని మనం ప్రార్థనలో చూపించాలి. దట్ వీఆర్ విల్లింగ్ టు డూ వాట్ హి సేస్. ఆయన ఏం చెప్తే చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి అనే ప్రార్థనలో మనం ప్రభుకు తెలియపరచాలి. ఆర్ యు విల్లింగ్ టు డూ వాట్ హి సేస్. ఆయన చెప్పిన చేయడానికి సిద్ధంగా ఉన్నావా?
ప్రేయర్ ఈజ్ నాట్ అ టెస్ట్, బట్ ఇట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. కానీ ప్రభు కోరే రీతిగా చేసినప్పుడు నిజముగా ఆయన వారి మొర ఆలకించి వారు రక్షించును, తన యందు భయభక్తులు వారి కోరికను నెరవేర్చును. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఆ రీతిగా ప్రభు ప్రార్థించి దీవెన పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ కోరిన విధముగా ప్రభునైనా సత్యముతో మేము ఆరాధించుటకు, మీ సన్నిధికి వచ్చుటకు, భయభక్తులతో ప్రార్థన చేయుటకు ప్రభు మేము విశ్వాసం వచ్చినైనా మీతో సంభాషిస్తూనైనా నేను ఆరాధించి దీవెన పొందే కృపను ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటున్న ప్రతిబిడను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.